అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. మనం ఇక్కడికి ఇంతమంది వచ్చి కలిసి కూర్చుని చేసుకుని అవకాశం ఉగాది సందర్భంగా వీళ్ళు పెట్టిన ఇది నాకు 3వ అనుకుంటా, 3rd టైం వచ్చాను ఇక్కడికి. ఎప్పుడు వచ్చినా సరే అందరూ చాలా ఉత్సాహంగా కూర్చుని, అంటే సాయంత్రం అయిపోయినా సరే ఎవరు టైర్డ్ అయినట్టు లేకుండా చక్కగా కూర్చుని వినడానికి మేము రెడీ అన్నట్టు కూర్చుని ఉంటారు. అది చాలా సంతోషంగా అనిపిస్తుంది అన్నమాట. ఎందుకు అనంటే ధ్యానం అంటే అర్థం ఏమిటి అంటే కళ్ళు మూసుకోగానే మనం చూసుకోవడం కాదు, కళ్ళు తెరిచున్నప్పుడు కూడా ఎవరినెవరు చూసుకోవాలి, మనం చూసుకోవాలట. అందుకే ఇక్కడ ఏం చెప్పారు అంటే ధ్యాన మూలం గురోర్మూర్తి. అందుకనే చూడండి అక్కడ చక్కగా గురువు మూర్తిని పెట్టుకుని అందరం ఏం చేసుకుంటున్నాం, ధ్యానాన్ని చేసుకుంటున్నాం. ఎందుకంటే ధ్యానానికి గురువు మూర్తి కింద పెట్టుకుని చేసుకుంటే ఏమవుతుందండి అని అంటే, మీకు ద్రోణాచార్యుల వారు తెలుసు. ద్రోణాచార్యుల వారిని బొమ్మ కింద చేసే పెట్టుకుని ఏం చేశాట అంటే ఏకలవ్యుడు బోల్డన్ని శస్త్ర విద్యలు నేర్చుకున్నట్ట. ఆయనతోనే పక్క నుండి అర్జునుడికి అన్నీ ఇచ్చేస్తున్నానని నేర్చుకున్న అర్జునుడి కంటే కూడా ద్రోణాచార్యుడు దగ్గర నుంచి ఏకలవ్యుడు ఇంకా ఎక్కువ నేర్చుకున్నాడు. కాకపోతే ఆయన విద్య ఎందుకు అంటే ఆయన గురువుని ధ్యానించి చేయడం వల్ల ఆ విద్య ఎంత గొప్పది అంటే చూడండి, అంత శస్త్రాస్త్రాలని ఆయన నేర్చుకోవడం ఎంతో గొప్పది. అందుకనే ఏంటి అంటే ధ్యానానికి ఎప్పుడు మూలం ఏమిటి అంటే గురువే. ఆ గురువుని కనుక మనం చూడగలిగితే కళ్ళు మూసుకున్నప్పుడు మనం చూసుకోవడం కాదు, కళ్ళు తెరిచినా సరే మనం అంటే డీవియేట్ అవ్వకూడదన్నమాట. ఎప్పుడు ఫోకస్ మనం ఏం పెట్టుకున్నామో దానిపైన ఉండే స్థితి ఎవరి వల్ల వస్తుంది అంటే గురువు వల్లే వస్తుందిట. పూజా మూలం గురోర్పదం. అంటే పూజ అంటే అర్థం ఏమిటి అంటే గురు పాదాలే పూజ. ఎందుకు గురు పాదాలే పూజ అండి అంటారు. గురు పాదాలకి పూజ చేస్తే ఏమవుతుంది అంటే గురు పాదాలు అంటే ఎక్కడో ఉండవుట, మన లోపల ఎడ పింగళా నాడుల రూపంలో ఉంటాయి. ఆ ఎడ పింగళా నాడులే గురువు యొక్క పాదాలు. ఇక్కడ పింగళా నాడి అంటే మీకు తెలుసు అందరికీ ఏంటి అంటే కుడి భాగంలో ఉంటుంది. ఈ కుడి భాగంలో ఉన్న పింగళా నాడికి ఉన్న లక్షణం ఏమిటంటే ఎప్పుడు విశ్లేషిస్తూనే ఉంటుందిట. అంటే ఏంటి అంటే ఇది ఉంది అని ఎవరైనా చెప్పారనుకోండి, ఉందా లేదా, ఎందుకు అనుభవం లేకపోవడం వల్ల ఉందో లేదో అని కొట్టుకునే మనకి ఈ గురువుగారి యొక్క కుడిపాదం ఏం నేర్పిస్తుందిట అంటే చూసినవన్నీ ఉన్నాయి అంటే ప్రతి దాన్ని విశ్లేషించడం వల్ల మనం దేన్ని కోల్పోతున్నామో మనం తెలుసుకోలేకపోతున్నాం. ఎక్కువ విశ్లేషించేసి మనం చాలా తెలివైన వాళ్ళమని మనమే అనేసుకుంటాంట. ఆ తెలివితేటలు కాస్త ఏమవుతున్నాయంటే మన జ్ఞానాన్ని సున్నా చేసేస్తున్నాయి. అంటే ఏంటంటే విశ్లేషణ ఏమిస్తోంది అంటే విచక్షణ జ్ఞానాన్ని పోగొడుతోంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత గురువు కుడిపాదం నుంచి నేర్చుకునేది. అందుకే ఏంటంటే గురువుని పూజ చేయడం కూడా పాదాలకే పూజ చేయడానికి కారణం మన ఎండా పింగళా నాడుల్ని బ్యాలెన్స్ చేసుకోవడమే. ఆ కుడిపాదం ఈ విశ్లేషణని తీసేసి విచక్షణ జ్ఞానాన్ని ఇస్తుందిట. ఇంకా ఎడంపాదం, ఈ ఎడంపాదం ఏమిటి అని అంటే ఇక్కడికి వచ్చేసరికి ఎడానాడి. ఈ ఎడానాడి నుంచి ఎప్పుడు వచ్చేవేమిటి అంటే ఎమోషన్స్. అవి ఏమిటి అంటే వాళ్ళని కోపంగా చూడు, వీళ్ళని కొట్టు, వీళ్ళని ప్రేమించు, ఇలాంటివన్నీ చెప్తాయి. ఏదైనా కూడా ఎమోషనే. ఎమోషన్ ఎంత ఎక్కువ ఉందో అంత శక్తి అన్నదాన్ని కోల్పోతాం మనం. ఏడుకు వచ్చేసరికి గురువు పాదం ఎడం పాదాన్ని ఎప్పుడైతే మనం పూజ చేస్తున్నామో అది చేయడం ద్వారా ఏమవుతుంది అంటే ఎమోషన్స్ కాస్త ఎనర్జీ కింద మారుతాయి. శక్తి కింద మారితే ఏమొస్తుందండి అంటే బ్యాలెన్స్ వస్తుందిట. శక్తి లేకపోతే ఎమోషన్గానే ఉండిపోతే ఏమైపోతుంది అని అంటే మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు. పిల్లలు ఎక్కడైనా పడిపోయారనుకోండి, పడిపోగానే వాళ్ళకి దెబ్బ తగులుతుంది. దెబ్బ తగలగానే చాలామంది తల్లులు ఏం చేస్తారంటే దెబ్బ తగిలింది అని చూసారా ఇంక మొదలు పెడతారు ఏంటి అంటే ఏడవడం. ఏంటంటే నా పిల్లాడికి దెబ్బ తగిలేసిందని చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటారు. ఈ ఏడవడం వల్ల వాడికి ఏమైనా నొప్పి తగ్గడమో లేకపోతే రక్తం కారడమో ఆగిపోతుందా, లేకపోతే దానికి ఫస్ట్ ఎయిడ్ చేస్తే ఆగుతుందా?
ఫస్ట్ ఎయిడ్ చేయాలన్న బ్యాలెన్స్ని శక్తి అంటారు. ఏడవడాన్ని ఏమంటారంటే ఎమోషన్ అంటారు. అంటే నేను ప్రేమిస్తున్నాను అనుకుని మనం ఏం చేస్తున్నాం, వాడి శక్తిని కూడా, ఇప్పుడు రక్తం కారుతోంది అనుకోండి, మనం ఏడుస్తూ కూర్చుంటే అది ఆగుతుందా? ఏం చేయాలి దానికి? ఆ రక్తం కారకుండా ఎలా ఆపగలగాలి అన్నది ఫస్ట్ ఇంట్లోనే చెయ్యాలి. అది ఎవరికి తెలుస్తుందిట అంటే ఈ బ్యాలెన్స్ అంటే శక్తి ఉన్న వాళ్ళకే తెలుస్తుందిట. అయ్యో మా దగ్గర శక్తి లేదని ఎలా చెప్తారండి అని అందరికీ కోపం రావచ్చు. మేము మాట్లాడుతున్నాం, పరిగెడుతున్నాం, నడుస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం, మళ్ళీ దెబ్బలాడుతున్నాం అందరితో, ఇంత గొడవ ఉన్న మాకు శక్తి లేదా అని అంటే, ఈ రోజున ఎవరైనా సరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు అంటే ఒకే ఒక ప్రాబ్లంతో వెళ్తున్నారమ్మా. ఆ ప్రాబ్లం పేరేంటి అంటే డి విటమిన్ డెఫిషియన్సీ అని అంటున్నారు. ఆ బోల్ ట్యాబ్లెట్లు ఇస్తారు, రోజు ఒకటి వేసుకుంటున్నాం, డి విటమిన్ డెఫిషియన్సీ పోతుంది అనుకుంటున్నాం. డి విటమిన్ డెఫిషియన్సీ అంటే ఏంటి అని ఒక్క క్షణం ఆలోచించామనుకోండి, ఏమర్థమవుతుందిట? సూర్యుడి యొక్క శక్తి మన లోపల లేదు. సూర్యశక్తి లేదు అంటే ప్రాణశక్తి ఏమైనట్టు? ఎందుకంటే హృదయస్థ రవిప్రఖ్య త్రికోణాంతర దీపిక అని లలితా సహస్రంలో చెప్పినట్టు, హృదయంలో ఎవరికైతే సూర్యుడి యొక్క శక్తి ఉంటుందో వాళ్ళకి మాత్రమే ప్రాణశక్తి అంటే అర్థం తెలుస్తుంది. అప్పుడు మాత్రమే తెలిసేది ఏంటి అంటే అంతర్ముఖ సమారాధ్య అంటే నా లోపలే దేవుడు ఉన్నాడు. ఎప్పుడైతే మన లోపల మనం దేవుణ్ణి చూసుకోగలమో అప్పుడు అందరూ దేవుడు అని అర్థమవుతుంది. ఇక్కడ దీన్ని రెస్పెక్ట్ ఇవ్వకుండా ఏమనుకుంటున్నాం, వీళ్ళందరూ దేవుడు అని భావిస్తాను అన్నది ఎక్కడి వరకు వస్తుందిట? నేలకి వరకే, గుండెల్లోంచి రావట్లే. దానికి కారణం ఏమిటి అని ప్రశ్నించుకుంటే విద్య అవిద్య. విద్యావంతులు అంటే మన దృష్టిలో ఏంటి అంటే బోల్డ్ అన్ని మార్కులు ఎవరికి వచ్చేస్తే వాళ్ళందరినీ ఏమంటున్నాం, వాళ్ళకి మార్కులు వచ్చేస్తే చాలు విద్యావంతులు అంటున్నారు. ఇప్పుడు మార్కులు కూడా అలాగే వస్తున్నాయి. ఇది వరకు 60% వచ్చి ఫస్ట్ క్లాస్ వచ్చిందనుకోండి, వాళ్ళని ఏం చేసేవారు, ఊళ్ళో అంతా చాలా గొప్పగా చూసేవారు. ఇప్పుడు 60% అంటే అసలు నథింగ్. ఎందుకంటే అందరికీ 99%, 100% వచ్చేస్తున్నాయి. 100% వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు. మరి అంత విద్య అంటే వాళ్ళందరినీ ఏమంటున్నారంటే లిటరేట్స్ అంటున్నారు, చదువుకోని వాళ్ళని ఇల్లిటరేట్స్. ఎందుకంటే వాళ్ళ అమ్మల్ని వాళ్ళని పిల్లలు అలాగే అంటారనమాట, నీకేం తెలియదమ్మా కామ్గా కూర్చో అని వాళ్ళ అమ్మమ్మలకి వాళ్ళకి ఇప్పుడు పిల్లలు బాగా చెప్తారు. ఆ చెప్పినప్పుడు మనకి ఏమనిపిస్తుంది, నిజమే కదా, వాళ్ళు అన్నీ చదువుకున్నారు, వాళ్ళ బోల్డ్ అంత టెక్నాలజీ తెలుసు, గొప్పవాళ్ళు. ఇంత గొప్పగా చదువుకున్న వాళ్ళు అంటే గొప్పగా చదువుకుంటే మనకి ఏం రావాలి అంటే అన్ని మార్కులు వచ్చినప్పుడు మనకి రావాల్సింది ఏంటి, జ్ఞానం కదా. అంటే విద్య నేర్చుకుంటే వచ్చేదాన్ని జ్ఞానం అనే కదా అంటారు. మరి జ్ఞానం ఎప్పుడు అందరితో కలిసి ఉండమని అంటుందా, ఒక్కొక్కళ్ళతో విడిపోమని చెప్తుందా? అవునా? పెళ్లి చేసుకుంటాం, ఉద్యోగం రాగానే ఏం చేస్తాం, నా సంపాదన నాది, నీ సంపాదన నీది. అప్పుడు ఏమవుతుంది, భార్యాభర్త ఫస్ట్. ఆ తర్వాత ఫస్ట్ పెళ్ళైన వెంటనే ఎవరు ఉండకూడదు, మేమిద్దరమే ఉండాలి. ఆ తర్వాత ఆ మేమిద్దరం కూడా ఏమవుతుంది, ఒక్కళ్ళ కింద మారిపోతుంది. దానికి కారణం ఏమిటి అంటే మరి అంత విద్య నేర్చుకున్నప్పుడు అన్నన్ని మార్కులు వచ్చేస్తున్నప్పుడు జ్ఞానం ఉన్నట్టా లేనట్టా? అది విద్య అవిద్య? విద్య కాదు కదా. ఎందుకంటే జ్ఞానం ఎప్పుడు ఏం కోరుకుంటుందిట, అందరితో కలిసి ఉండు అని చెప్తుంది. విడిపో అని చెప్తోంది అంటే దాన్ని ఏమంటారు, జ్ఞానం అంటారా అహంకారం అంటారా? అహంకారం అని అంటారు. మరి అహంకారం లోపల ఉన్నప్పుడు ఇంకా జ్ఞానం ఉన్నట్టు, చదువుకున్నట్టా చదువుకోనట్టా? అంటే చదువుకున్నాం కానీ మనం ఎవరం, ఇల్లిటరేట్స్. అంటే లిటరేట్స్ కాదు, విద్యావంతులం కాదు, అవిద్యావంతులమే. ఎందువల్ల విడిపోవాలి అని ఎప్పుడు అనిపించిందో దాన్ని అహంకారం అని అంటారు. అహంకారం ఉన్న చోట ఏముండదు అంటే విద్య జ్ఞానము అన్నది ఉండదు. అంటే అర్థం ఏమిటి అంటే చదువుకుంటున్నాం అనుకున్నది ఏంటి అంటే పుస్తక జ్ఞానం కింద ఎప్పుడైతే ఉందో, ఎందుకంటే టీచర్ చెప్పింది వినడమో లేకపోతే పుస్తకంలో బట్టి పట్టేయడమో దానివల్ల మార్కులు అయితే వచ్చేస్తున్నాయి. కానీ అందులో ఉన్నదాన్ని మనం దేని లోపలికి ఎక్కించుకోలేదు, మన లోపలికి ఎక్కించుకోలేదు. అందుకనే ఏమొచ్చింది అంటే పొగరు వచ్చింది. ఈజీగా వచ్చేయడం వల్ల ఏమొచ్చిందిట, పొగరు వచ్చింది. ఆ పొగరు రావడం వల్ల మనం అహంకారంగా ఉండి అందరితో విడిపోతున్నాం. ఇప్పుడు ఈ జ్ఞానం ఎలా ఉండాలి అంటే అనుభవైకమైన జ్ఞానం అయితే మాత్రమే
ఆ జ్ఞానంలోనే ఏమొస్తుంది? అహంకారానికి బదులు అమ్మతనం అంటే ఏంటి అంటే ప్రేమించడం అన్నది వస్తుందిట. ఎప్పుడైతే ప్రేమించడం మొదలు పెట్టామో అహంకారం పోతే అందరితో కలిసి ఉండాలి. ఎందువల్ల అంటే ఎప్పుడైనా సరే ఏ విద్యకైనా సరే ఇంతమంది కలిసి మనం కూర్చుని పూజ చేస్తే ఏమవుతుంది, లేకపోతే ధ్యానం చేస్తే ఏమవుతుంది? ఇంతమంది ఒకేసారి ఒకే టైంలో ఇక్కడికి రావాలి అంటే కష్టమా సుఖమా? చాలా కష్టం. అయినా సరే మనం అందరం ఎందుకు రాగలిగాము? దేనికి అంటే ప్రపంచానికి ఏదో ఒక మంచి చేయాలి అనిపించినప్పుడే. ఎందుకంటే గురువులకి అందరికీ వచ్చేవేంటంటే అద్భుతమైన ఆలోచనలు. ఆ అద్భుతమైన ఆలోచనలు ఏమిటి అంటే సామూహికంగా చేస్తే ఏమవుతుందండి అని అన్నప్పుడు గురూజీ ఎప్పుడు అంటే మా గురువుగారు ఎప్పుడు ఒకటే చెప్పేవారు, ఏంటి అంటే అందరూ నడిచే దేవాలయాలు అవ్వాలి అని. నడిచే దేవాలయాలు అవ్వడం అంటే అర్థం ఏమిటండి అని అనుకుంటే మనుషులందరూ ఎవరి కింద మారిపోవాలట? దేవుడి కింద మారిపోవాలి. అంటే నా లోపల దేవుడు ఉన్నాడని తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే ఏమవుతుందా అని అనుకుని చేయగా ఒకటి అర్థమైంది. అదేమిటి అంటే ఈ శరీరంతో ఏది సంపాదించినా సరే, అది పేరు అనుకోండి, డబ్బులు అనుకోండి, ఇంకేమైనా అనుకోండి, ఏది సంపాదించినా సరే, బంధువులు ఫ్రెండ్స్ ఎవరిని సంపాదించినా సరే ఈ శరీరం ఉన్నంత వరకే వాళ్ళు ఉంటారట. ఈ శరీరం కనుక పైకి వెళ్ళిపోయిందనుకోండి, అంటే ఇందులోంచి ప్రాణం పోయింది 100 సంవత్సరాల తర్వాత, అప్పుడు వీళ్ళు ఎవరైనా మనతో ఉంటారా? మనం సంపాదించిన ఆస్తులు కానీ కీర్తి ప్రతిష్టలు కానీ ఏమైనా ఉంటున్నాయా? ఏమీ ఉండట్లేట. కానీ మనం చచ్చిపోయాక కూడా బతికుండాలంటే ఒకటి ఉండాలట. ఆ ఉండాల్సిన దాని పేరు ఏంటి అంటే మన నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉందో అది ఎలా ఉండాలి? మన్ని బతికించేటట్టు ఉండాలట. అందుకనే ఏంటి అంటే మీరు ఎప్పుడైనా చూస్తే ఎవరు అత్రి మహర్షి అనసూయ అమ్మ పేరు విన్నారు కదా. వాళ్ళిద్దరూ ఆ కాలంలో చాలా గొప్పవాళ్ళు. ఎందుకంటే అనసూయమ్మని మహాపతివ్రత అని చెప్పేసి ఆవిడకి ఎంతో మంచి పేరుంది. అత్రి ఆయన ఋషి, గొప్ప ఋషి. ఇంత గొప్ప ఋషి అయిన అత్రి మహర్షికి అనసూయమ్మకి కనుక ఈ రోజు వరకు పేరుంది అంటే కారణం ఏమిటి అని ఆలోచిస్తే ఏమర్థమవుతోంది? వాళ్ళకి ఎలాంటి కొడుకు పుట్టాట? దత్తాత్రేయులు లాంటి కొడుకు పుట్టడం వల్ల ఇన్ని రోజులు వాళ్ళు బతుకున్నారు. లేకపోతే ఆ జనరేషన్కే వాళ్ళు ఏమవుతురు? అక్కడితో అయిపోను. అది మిగలాలి అంటే మన నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉండాలట? మన్ని బతికించేటట్టు ఉండాలి. మన్ని బతికించేటట్టు ఉండాలి అంటే మనం వాళ్ళకి ఏమి ఇవ్వాలి? బతికించే విలువలు ఇవ్వాలి. ఎందుకంటే అత్రి అనసూయ వాళ్ళిద్దరూ గొప్పవాళ్ళు కాబట్టే, వాళ్ళ కుమారుడైన దత్తాత్రేయుల వారికి విలువలు నేర్పారు కాబట్టే వాళ్ళు అయిపోయినా కూడా ఆయన వాళ్ళు ఏం చేశారు? బతికించారు, గొప్ప గురువై. దాంతోడు ఆయన ఏంటి అంటే శ్రీ విద్య ఉపాసన అని గొప్ప పరంపరను తీసుకొచ్చి ఆ పరంపర ద్వారా ఎన్నో జీవితాల్ని బాగు చేసిన పెద్ద గురువు. అంటే ఆ గురువులు మనకేం నేర్పిస్తున్నారు అని అంటే మనం బతకడం ఒకటైతే, మళ్ళీ చనిపోయిన తర్వాత కూడా బతికేటట్టు విలువలు ఇచ్చే నెక్స్ట్ జనరేషన్ని తయారు చేయడం ఇంకొకటి. అది ఎలా అవుతుంది అంటే ఇలా సామూహికంగా ఏం చేసినా సరే వీటి వల్ల ఏంటి అంటే భూమాతకి శక్తి అన్నది పెరుగుతుంది. ఎప్పుడైనా చూడండి, మనకేంటి అంటే అందరిపైన బరువు పాడేసి మనం హ్యాపీగా ఉండడం గొప్ప, లేకపోతే గొప్పగా మన అందరి బరువు మోస్తున్న ఆవిడతో పాటు కొంచెం షేర్ తీసుకుని ఆ బరువును మనం కూడా మొయ్యాలి అని అనుకోవడం గొప్ప. ఎందుకంటే శ్రీశ్రీ గారు రాస్తారు ఏంటి అంటే నేను ఒక సమిధను అవుతాను ఈ యుద్ధంలో. ఆ సమిధ అవ్వాలి అంటే భూమి యొక్క భారాన్ని ఎవరు తీసుకోవాలి? సాధకుడే తీసుకోవాలట. ఎందుకు సాధకుడు తీసుకోవాలి అని అంటే మన దేశ సరిహద్దుల్ని కాపాడడానికి ఆర్మీ ఎలా ఉంటుందో అలాగే యూనివర్స్ సరిహద్దులన్నిటినీ కాపాడడానికి సాధకుడు ఉపయోగపడతాట. అంటే అందరికంటే పెద్ద ఆర్మీ ఎవరు? మనమే. కాబట్టి సాధకులందరూ ఏంటంటే ఆర్మీ ఫోర్స్లా పనిచేయాలి. ఆ ఆర్మీ ఫోర్స్లా పనిచేయాలి అంటే మన బుర్ర సరిగ్గా ఉండాలి. ఆ బుర్ర సరిగ్గా ఉండాలంటే ఎవరి పాదాలు పట్టుకోవాలట? గురువు పాదాలు పట్టుకోవాలి. గురువు పాదాలు పట్టుకోకపోతే ఏమవుతుందండి అని అంటే సత్వ రజస్సమో గుణాలు మన ఎలా ఉండనివ్వట? తిన్నంగా ఉండనివ్వు. ఆ తిన్నంగా ఉండనివ్వకపోతే ఏమవుతుంది అంటే చిన్న కథ అందరికీ అర్థం అవడానికి చెప్తా. ఆ కథ ఏమిటి అంటే ఒక గురువుగారు ఉన్నారు. ఆ గురువుగారు ఆశ్రమంలోంచి అలా నడుచుకుంటూ వెళ్తున్నారట.
వెళుతూ ఉంటే ఆయన కూడా ఒక శిష్యుడు ఒకడు వచ్చాడు. వస్తే వాడితో కబుర్లు చెప్తూ నడుస్తూ నడుస్తూ వెళుతున్న ఆయన ఒక చోట వచ్చేసరికి ఒక చెట్టును చూసి ఇలా ఆగి ఆ చెట్టును అలాగే చూస్తున్నారట. ఆయన చూస్తూ ఉంటే ఈ శిష్యుడు అన్నట్ట, ఎందుకంటే ఆ చెట్లో ఏముంది, అదంతా మాడిపోయి ఏదో కొమ్మలు కూడా సరిగ్గా లేవు, ఆకులు సరిగ్గా లేవు, అలాంటి చెట్టును చూస్తూ మీరెందుకు ఆగిపోయారు అని చెప్పి గురువుని శిష్యుడు అడిగాట. అడిగితే అప్పుడు ఆ గురువుగారు చెప్పారట, ఒరే బాబు, భవిష్యత్తులో ఈ చెట్టు రాజ్యాన్ని ఏలుతుందిరా అన్నట్ట. రాజ్యాన్ని ఏలుతుందిరా అంటే వాడికి వెంటనే నవ్వు వచ్చిందిట. చెట్టు రాజ్యాన్ని ఏలడం ఏమిటి అని చెప్పి నవ్వుకుని ఊరుకున్నాడా? ఎందుకంటే సత్వరజస్తమో గుణాలు లోపల ఊరుకొని ఇవ్వటం లేదు కదా. ఆ ఊరుకొని ఒక ఏం చేశాట, వచ్చి ఇంకో 4-5 వీళ్ళంటే ఆకతాయి వాళ్ళే ఉన్నారు, వాళ్ళని పోగేశాడు. పోగేసి ఏం చేశాడు అంటే, వీళ్ళందరికీ ఇలా అన్నారు అని చెప్పి అందరూ నోరు మూసుకోవడం, నవ్వుకోవడం, ఇలా మాట్లాడుకోవడం, ఆయన మీద జోకులు వేసుకోవడం. ఈ జోకులన్నీ అయిపోయాయి. ఈ జోకులన్నీ అయ్యేసరికి రాత్రి ఏమైందిట, తీరా పెద్ద వర్షం పడిందిట, భారీ వర్షం. భారీ వర్షం పట్టి చెస్ట్ కాస్త కూలిపోయింది. ఇంక వీళ్ళ జోకులు ఇంకా ఏమవుతాయి, చాలా పెరిగిపోయేట. ఎందుకు అని అంటే, చూడు గురువుగారేమో ఈ చెట్టు రాజ్యం వెళ్తుందన్నారు, ఉన్నది కూడా కూలిపోయిందని చెప్పేసి మొత్తం ఈ 4-5 ఓ నవ్వుకుంటూ 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 కాలాన్ని గడిపేశారు. ఈ కాలాన్ని గడిపేసిన తర్వాత ఏమైంది, ఒక నెల అయ్యిందిట. నెల అయ్యేసరికి ఈ శిష్యుడు ఏం చేశాట అంటే, చెమట్లు కక్కుకుంటూ పరిగెట్టి గురువుగారి దగ్గరికి వచ్చాట. ఏమిరా అంత టెన్షన్గా ఉన్నావు, అసలు ఏమైంది అని చెప్పి గురువుగారు ఈ శిష్యుడిని అడిగారట. అడిగితే అప్పుడు వాడు చెప్పాట, గురువుగారు ఇలాగా ఏంటంటే వశిష్ఠ మహర్షి ఏమో రాముడికి రాజ్యం ఏలమని చెప్పి పెడితే కైకేయేమో అడవులకి పంపించేసింది, అది మీకు తెలుసు కదా. అయితే ఏమైంది అంటే, భరతుల వారు ఆ చెట్టు ఏదైతే పడిపోయిందో ఆ చెట్టుతో రాముడి పాదాలు చేయించి రాముడికి పట్టుకెళ్ళి ఇచ్చి దాన్ని ఏం చేశారంటే సింహాసనంలో పెట్టారు. అవేమో ఏమవుతున్నాయి అంటే రాజ్యాన్ని ఏలుతున్నాయట. అదే భయపడి నేను తప్పు చేశానండి, ఎందుకంటే మిమ్మల్ని ఎక్కిరిచ్చాను, ఇంక అన్నీ ఒప్పేసుకున్నాడు. ఎందుకంటే మరి ఇంత అనుభవం జరిగిన తర్వాత ఏం చేయాలి, ఒప్పుకుని తీరాలి కదా. ఆ అనుభవం జరగగానే ఒప్పుకుని తీరి ఏం చేశాట, గురువుగారి పాదాల మీద పడి క్షమించండి, నేను మీరు చెప్పిన దాన్ని తప్పుగా అనుకున్నాను. ఎందుకంటే మంత్రమూలం గురోర్ వాక్యం అంటే అర్థం ఏమిటంటే, గురువు ఏం చెప్తే అదే మంత్రం. అంటే ఇది చెయ్యొచ్చా, అది చేయకూడదా, వాళ్ళు చేస్తున్నారా, నేను ఇంకేం ఆలోచించకూడదు. గురువు మనకు ఒకటి చెప్పారు అంటే అది ఏం చేయాలి, మనం ఫాలో అయిపోవాల్సిందే. ఆ ఫాలో అయిపోయిన దాన్ని మళ్ళీ ఏంటి అంటే వెళ్ళి ఆ పక్క వాళ్ళకి అది చెప్పలేదు కదా అని ఆలోచించకూడదు. ఎందుకంటే ఈ ఆత్మకి ఏది సరిపోతుందో అదే గురువు నుంచి వస్తుంది. ఎందుకంటే వాడికి జ్ఞానం రావాలి కాబట్టే వాడిని తీసుకెళ్ళి చెప్పారు అక్కడ ఆ పాదాలు రాజ్యం వెళ్తాయని. ఇంకోళ్ళు ఎవరినో తీసుకెళ్ళి చెప్పచ్చు కదా, ఎవరిని తీసుకెళ్ళకుండా, ఎందుకంటే ఆకతాయిగా ఉన్నాడు. అలాంటి వాడిని ఏం చేయాలి, ఆయన మార్గదర్శకంలో పెట్టాలి. అందుకే గురువుని ఏమంటారంటే దిశానిర్దేశకము. ఆ దిశానిర్దేశకం అంటే ఏంటి అంటే, మనకి ఏ దిశ లేకుండా అటు ఇటు పోతున్న మనకి ఒక డైరెక్షన్ ఎవరిస్తారో వాళ్ళనే గురువు. అది కూడా ఏంటి అంటే మంత్రమూలం గురోర్ వాక్యం. గురువు ఏ వాక్యం చెప్తే అదే మంత్రం, అంతే. ఆ చెప్పింది చెప్పినట్టు గుడ్డిగా ఏం చేయాలి, ఫాలో అయిపోవాలట. మోక్షమూలం గురోర్ కృప. ఇవన్నీ చేస్తేనే ఏమవుతుంది అంటే గురువు యొక్క కృప మన మీద ఏమవుతుందిట, కొంచెమైనా పడుతుంది. ఎందుకు అంటే ఈ సృష్టిలో ఇద్దరు ఉంటారట. ఒకళ్ళు ఎవరంటే గురువు గారికి శిష్యుడు శిష్టుడు అని ఉంటారట. ఈ శిష్యుడు అంటే అర్థం ఏమిటి అని అంటే, శిష్య అంటే అర్థం మనందరికీ తెలుసు. ఇలా అందరం వస్తాం. డిసైబుల్స్ అంటే ఏంటి అంటే గురువు గారికి ఏమైనా చెప్తే చేస్తాం, ఏమీ చెప్పకపోతే ఏం చెయ్యం. ఏమన్నా చెప్తే చేస్తాను అంటే అర్థం ఏమిటి, చెప్పకపోతే చెయ్యననే రెండోది ఉంటుంది. అక్కడ ఏమిటి అంటే చాలామంది చెప్తే చేస్తానన్న వాళ్ళు అసలు చెప్పినా కూడా ఏం చెయ్యరట. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే, గురువుగారు ఇక్కడ ఈ శిష్టుడు అన్నవాడు ఏం చేస్తాడట అంటే, వీడు శిష్యుల్లా ఫస్ట్ వస్తాడట. వచ్చిన వెంటనే గురువు ఏం చేస్తారు, వాళ్ళని కూర్చోబెట్టి చక్కగా ఆయన ఏం చేయాలనుకున్నారు ఏమిటి అన్నీ చెప్తారట. చెప్పేసరికి ఫస్ట్ రోజు ఏమనిపిస్తుంది అంటే, ఈయన చూడు అసలు అన్నీ నాకు ఎలా చెప్పేస్తున్నారు. ఎందుకంటే గురువులు ఎలా ఉంటారు అంటే అవ్యాజ కరుణ అంటే ఏంటంటే వాళ్ళు అన్నీ ప్రేమిస్తూనే చెప్తారు మనకి.
ఏంటి ఇద్దరికి చెప్తారట గురువు. ఎందుకంటే మా గురువు గారిని అందరూ అనేవారు అనమాట. ఏంటంటే మీరు ఇద్దరికి చెప్తారు గురువుగారు, వాళ్ళు ఎవరు అంటే అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి అని చెప్పేవారు. ఎందుకు అని, అది వాళ్ళకి వెటకారం అవ్వచ్చు, కానీ ఆయన ఏంటి అంటే ఈ వచ్చిన వాళ్ళలో ఎవరో ఒకళ్ళు ఏమవుతారు, విని అర్థం చేసుకుంటే ప్రపంచాన్ని ఎందుకంటే వాళ్ళది ఎప్పుడూ అలాగే ఉంటుంది. వాళ్ళ ఆలోచనలన్నీ పెద్దగానే ఉంటాయి. ఆ పెద్ద ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి అర్థం చేసుకోవాలి అంటే మనం కూడా ఎలా ఎదగాలి, అంతే పెద్దగా ఎదగాలి. అది ఎదిగే వరకు మనలో లోపాలన్నీ ఉన్నాయనుకోండి, ఉన్నంత వరకు మనం ఏం చేస్తాం ఎప్పుడు, ఎందుకంటే మనకున్నవి చాలా అట్రాక్షన్స్. ఆ అట్రాక్షన్స్ అన్నీ దాటుకుని జ్ఞానం వైపు వెళ్ళాలి అంటే మనకి టైం ఉందా, అసలు లేనే లేదు. ఇలాగే ఒకసారి ఏమైందిట అంటే ఒక గుడి దగ్గర ఒక స్వామి వచ్చి కూర్చున్నారట. కూర్చుని 7 రోజులు సప్తాహం చెప్తాను రామాయణం అని అన్నారట. అనగానే అందరూ వచ్చి ఏం చేశారట, ఫస్ట్ కొంతమంది వినడం మొదలెట్టారట. మొదటి రోజు అయ్యేసరికి ఆయన మాటలు వీళ్ళందరికీ నచ్చాయట. రాముడు గురించి సీత గురించి గొప్పగా చెప్తుంటే అమ్మో ఇంత అద్భుతంగా చెప్తున్నారని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పి అలా మొత్తం ఏంటంటే ఊరంతా రోజు వినడానికి వచ్చేసి వారు అంత బాగా చెప్పారు. 7వ రోజు అయ్యేసరికి ఈ 7 రోజులు ఈయన సప్తాహం చెప్తూ ఉన్నప్పుడు అందరూ రాముణ్ణి సీతని ఇంకెలా అంటే చాలా గొప్పగా దేవుళ్ళ ఊహించుకుని, అంత గొప్ప ఆత్మతత్వం ఉందా, ధర్మం ఉందా, పితృవాక్య ఏదైనా అన్నీ గొప్పగా చెప్పారు. అవన్నీ వీళ్ళ లోపల ఫుల్గా బుర్రలోకి ఎక్కించేసుకున్నారు. ఎక్కించుకున్న తర్వాత 7వ రోజు ఏమైందిట అంటే ఆయన ఒకటి చెప్పారట. ఏమిటి అంటే, ఒరే బాబు, మీ అందరూ ఇన్ని రోజులు వచ్చి విన్నందుకు గాను నాకు చాలా సంతోషమైంది నా గుండెకి. ఎందుకంటే నేను చెప్పిన మాటల వల్ల ఇంతమంది వచ్చారు, ఇందులో 90% మారిపోతారని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే మీరు రివర్స్లో చెప్తున్న ఆన్సర్లు నాకు అంత నచ్చుతున్నాయి. కాబట్టి నా మనసు చాలా ఉబ్బిపోవడం వల్ల మీ అందరికీ నేను ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను అన్నట్ట. అంటే సరే గురువుగారు గిఫ్ట్ ఇస్తానన్నారు, ఏంటి గిఫ్ట్ ఇస్తారా అని అనుకుంటే ఈయనే మళ్ళీ ఎందుకు ఈ సస్పెన్సు, కాబట్టి ఆన్సర్ ఈయనే చెప్పేసట్టు ఏమిద్దాం అనుకున్నాను కూడా. ఏమిస్తాను అంటే ఒకవైపు రాముడి బొమ్మలు పెట్టానురా, ఇంకోవైపు రావణాసురుడు బొమ్మలు పెట్టాను, ఎవరికి నచ్చిన వాళ్ళను వాళ్ళు తీసుకెళ్ళండి అన్నట్ట. అనేసరికి ఇంకా ఇక్కడ కింద కూర్చున్న భక్తులందరికీ చాలా కోపం వచ్చేసిందిట. ఏమిటి అంటే ఇన్ని రోజులు ఈయన రామాయణం చెప్తుంటే ఈయనే రాముడా అన్నట్టు, వాల్మీకి అన్నట్టు ఫీల్ అయ్యాము, అంత గొప్ప జ్ఞానేమో అనుకున్నాము, తీరా ఈ జ్ఞానం అంతా ఎక్కడ పోయిందయ్యా అని ప్రశ్నించుకుంటే ఈ రోజుతో పోయింది, ఈయన అసలు జ్ఞానే కాదని చెప్పేసి తిట్టడం మొదలుపెట్టారట. నేర్చుకున్న వాళ్ళే అంటే ఆయన చెప్పిన మాటలతోనే ఆయన్ని తిట్టడం మొదలెట్టారు. ఎందుకు తిడుతున్నారు అని ఆయన ప్రశ్నిస్తే, ఎవరైనా ఈ సృష్టిలో రాముడు బొమ్మ తీసుకుంటారు కానీ రావణాసురుడు బొమ్మ తీసుకునే వాళ్ళు ఉన్నారా, ఉండరు కదా అని అడిగారట. అడిగితే ఏమో నాయన వెళ్ళండి, పోన్లే నాకు బుద్ధి తక్కువ, ఎందుకు అంటే నాకు అంత జ్ఞానం లేదు, ఆ చదువుకున్నది ఏదో మీకు చెప్పాను, మీరందరూ నేను చెప్పింది విని ఇంత జ్ఞానవంతులు అయ్యారు కదా, అవడం వల్ల వెళ్ళి చూసుకుని ఎవరికి వద్దండి, రావణాసురుడు వద్దన్నా పర్వాలే, రాముడు కావాలన్న వాళ్ళు తీసుకోండి, ఇంకెవరికైనా రాకపోతే నేను తెప్పిస్తాను అని చెప్పారట ఈ గురువుగారు. చెప్పేసరికి తీరా వీళ్ళు ఆ పక్కన ఎక్కడైతే ఈ రాముడు బొమ్మలు రావణాసురుడు బొమ్మలు పెట్టారో పెట్టిన ప్లేస్లో ఒక గుడ్డ కప్పారట వాటిపైన. ఆ గుడ్డ కప్పితే ఏం చేశారు అంటే ఈ శిష్యులు తీశారు. వీళ్ళందరూ లోపలికి వెళ్ళేసరికి లైన్గా వెళితే ఈ పక్కన ఉన్నవాడు ఎవడో ఆ పక్కకి చూశాట కళ్ళు పెట్టి. ఆ పక్కకు చూసేసరికి ఏమైంది అంటే ఈ రాముడు బొమ్మేమో మట్టితో చేశారటండి, ఆ రావణాసురుడు బొమ్మేమో బంగారంతో చేశారటండి. ఈ ఉన్న వాళ్ళందరూ ఏమయ్యారు, చివరికి అటు వెళ్ళిపోయారు. అటు వెళ్ళిపోయేసరికి ఏమైందిట అంటే అందరూ పట్టుకుని రావణాసురుడు బొమ్మలే తెచ్చుకునేసరికి గురువుగారు అడిగారట, మరి నన్ను అన్ని తిట్టారు కదరా, మీరేమిటి చేశారు, ఎందుకు తెచ్చుకున్నారు అని అడిగినప్పుడు అప్పుడు గురువు చెప్పాట, నేను ఈ బొమ్మలు పెట్టడానికి కూడా కారణం ఏమిటంటే నాయన, నా మాట విని ఎంతమంది మారారా చూద్దాం అనుకున్నాను, కానీ నాకు ఇక్కడ 0 అని తెలిసిపోయింది అని చెప్పేసి పాపం ఆయన వాపోయి వెళ్ళారు. అంటే మనకి అట్రాక్షన్కి నిజానికి అంతే సంబంధం. ఎప్పుడైనా సరే ఆకర్షణకి ఏమవుతాం, మనం నిజం అనుకుని వెళ్తూ ఉంటాం, నిజాన్ని ఏం చేస్తూ ఉంటాం, ఆకర్షణ. ఇందాక ఆవిడ అన్నారు అమ్మ అని,
అమ్మ పదానికి ఎంత గొప్ప అర్థం ఉంది అని అంటే ఇక్కడ చూడండి, అక్కడ ఏమవుతుంది అని అంటే అది నిలబెట్టుకోవాలి కూడా అమ్మ అని పిలిచిన తర్వాత. ఎందుకంటే ఆ అమ్మ పదమే గొప్పది. ఆ అమ్మ పదం గొప్పది అంటే ఏమవుతుంది అంటే పిల్లలు చిన్నప్పుడు పుడతారు చూసారా, పుట్టినప్పుడు వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ అమ్మ అటెన్షన్ చాలా ఇష్టమైతే వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. ఆడుకున్నంతసేపు కూడా వీళ్ళ అమ్మ ఎప్పుడొచ్చినా సరే వాళ్ళు అసలు వాళ్ళ అమ్మని పట్టించుకోరట. తీరా ఈవిడ ఏదైనా పని చేసుకుందామని వెళ్ళిపోయింది అనుకోండి, వాళ్ళు ఆడుకుంటున్నారు కదా అని, ఇంక వీళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ వెనక్కాల పడతారు. వెనక్కాల పడి ఏం చేస్తారట అంటే అమ్మ రా రా అని చెప్పి పీక్కు తింటూ ఉంటే ఈవిడ ఏం చేస్తూ ఉంటుంది, ఇక్కడ పని మధ్యలోంచి రాలేనప్పుడు పాపం ఏం చేస్తుందిట, ఒక్కొక్కసారి చాక్లెటో బిస్కెట్టో ఇస్తుందిటండి. ఆ చాక్లెటో బిస్కెట్టో ఇస్తే వీళ్ళు ఏం చేస్తారు, చాలామంది పిల్లలు అంటే 90 మంది పిల్లలు ఆ చాక్లెట్లు, బిస్కెట్లు, ఐప్యాడ్లు, ఫోన్లు, టీవీలు తీసుకుని వెళ్ళిపోతారు. కానీ 10% పిల్లలు అలా ఉండటండి. ఆ పిల్లలు ఏం చేస్తారట అంటే నీ చాక్లెట్ నాకు వద్దు, ఎందుకంటే అప్పుడెప్పుడో నువ్వు పళ్ళు పాడైపోతాయని చెప్పావు కదా, నేను తీసుకోనని చెప్తారట. ఈ ఐప్యాడ్ ఏంటంటే కళ్ళు పాడవుతాయి, టీవీ చూడకూడదని చెప్పావు కదా, చూడండి ఈ స్టోరీలన్నీ చెప్తారట. చెప్పి ఇప్పుడు నీకేం కావాలి అంటే నాకు ఇవేమీ వద్దు, నువ్వే కావాలి అంటారట. నువ్వే కావాలి అని ఎవరైతే ఈ 10% పిల్లలు అడుగుతారో వాళ్ళ అమ్మ వాళ్ళతో ఏం చేస్తుందో చూడండి. ఏం చేస్తుంది అంటే ఆవిడ కనుక చపాతీలు చేస్తుంది అనుకోండి, చిన్న పిండి ఇచ్చి వద్దని చెప్పి కబుర్లు చెప్తూ ఆవిడ చపాతీలన్నీ వండుకుంటుందిట. గిన్నెలు తోముతుంది అనుకోండి, ఒక స్పూన్ ఇస్తుందిట, మిగతా గిన్నెలన్నీ ఆవిడ తోముతుందిట. ఏ బట్టలు ఉతికితే ఒక చేతి రుమాలు ఇచ్చి మిగతా బట్టలన్నీ ఉతుకుతుందిట. ఈ పిల్లలకి ఏముందో ఒకసారి ఆలోచిస్తా, అంటే ఆ పిల్లలకి ఏముంది, ఈ పిల్లలకి ఏముంది, చాక్లెట్, బిస్కెట్ ఇవన్నీ తీసుకున్న పిల్లలకి ఆ చాక్లెట్ అంటే ఆట అంతా ఉంది. ఎవరు లేరు, అమ్మ లేదు. ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళకి ఆట ఉంది, అమ్మ ఉంది. అంటే నిజంతో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఏముంటుందిట, ఆట ఉంటుంది, అమ్మ ఉంటుంది. అబద్ధంతో ఉన్న వాళ్ళకి ఏముంటుంది, ఆట ఒక్కటే ఉంటుంది, అమ్మ ఉండదు. అందుకే ఎప్పుడైనా సరే చాలామంది ఏంటంటే కోరికలు కోరుకుని ఏదైనా అంటే ఏదైనా చేయండి, ధ్యానమో పూజో ఏదైనా సరే, ఒక కోరుకుని ఆ కోరిక తీరడానికి మనం పూజ చేసాము అన్నది ఎలా ఉంటుంది అంటే, కోరిక తీరింది అంటే అర్థం మనకి ఎవరు లేరని, అమ్మ లేరని. అదే అమ్మ కావాలి అని పూజ చేసాం అనుకోండి, అమ్మతో పాటు ఏం తీరుతాయి, ఎందుకంటే అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్టే, అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్టే అని తెలుసుకుని ఎవరైతే ఉంటారో. ఎందుకు అంటే ఇక్కడ అమ్మ అంటే నిజం అని చెప్పడానికి కారణం ఏంటి అంటే, ఈ జీవితంలో మిగతా దేన్ని నమ్మకపోయినా ఒకే ఒక దాన్ని నమ్మాలి. అదేమిటి అంటే మన నిజం అమ్మే. ఎందుకు నిజం అమ్మ అంటే ఆ కడుపులోంచి వచ్చానన్నది ఒక్కటే నిజం. మిగతావన్నీ ఏంటంటే నమ్మి బతుకుతాం. ఇక్కడ ఈ నమ్మకాలే, ఈ నిజం ఏం చేస్తుందంటే ఇది నిజం, ఇది నిజం, ఇది నిజం అని నిజం కింద చూపిస్తుంది. అంటే ఒకే ఒక్క నిజం ఏమిటి లైఫ్కి, కన్నతల్లి మాత్రమే. అది తెలుసుకోవాలి అని అనుకున్నాము అంటే, ఆ నిజాన్ని తెలుసుకోవాలి అంటే మన లోపలికి మనం వెళ్ళి తీరాలి. ఎందుకు అంటే ఇక్కడ మిగతావన్నీ ఏమిటి అంటే, ఏ సైంటిస్ట్ ఏది కనుక్కున్నా సరే అన్నిటినీ రీసెర్చ్లనే అంటున్నారు. ఒకే ఒక సెర్చ్, ఆ సెర్చ్ ఏంటి అంటే నన్ను నేను శోధించుకోవడం, దాన్నే సాధన అని అంటారు. ఆ సాధన ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మాత్రమే మనకు అనుభవం వస్తుంది. ఆ అనుభవం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనం దేంతో ఉంటాం, జ్ఞానంతో ఉంటాం. ఆ జ్ఞానంతో ఉన్నప్పుడు ఈ సృష్టిలో దేని నుంచి విడిపోవాలని ఎందుకు అనిపించదు అంటే, ప్రకృతి మొత్తం మనకేమిటి, గురువే. ఆ గురువు నుంచి మనం ఏం చేయాలి, బుద్ధిగా నేర్చుకోవాలి. ఒకటి కోపంగా చెప్పచ్చు, ఒకటి ప్రేమగా చెప్పచ్చు, ఒకటి కౌగిలించుకుని చెప్పచ్చు, ఒకటి కొట్టి చెప్పచ్చు. ఏదైనా సరే గురువు చెప్పిన దాన్ని మనం ఏం చేయాలి, నేర్చుకోవాలి. ఇక్కడ అదే చెప్పారు, మోక్ష మూలం గురోర్ కృప అంటే ఇక్కడ 5 గురువులు ఉంటారట. ఏంటంటే మన చుట్టూ ఎంతమంది మనుషులు ఉన్నా సరే 5 రకాలే ఉంటారు. ఆ 5 రకాలు ఎవరు అంటే, ఫస్ట్ వాళ్ళని హంసమూర్తి సంప్రదాయ గురువులు అని పిలుస్తారు. హంసమూర్తి సంప్రదాయ గురువులు అంటే ఏంటంటే, మనలో ఏ ఎమోషన్ ఉందో, అంటే మనకు కోపం ఉందనుకోండి, ఆ కోపాన్ని ఏం చేస్తారు వాళ్ళు, ఇంకా 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 బయటికి తీయడానికి ట్రై చేస్తారట. మనలో ప్రేమ ఉందనుకోండి, ఆ ప్రేమను అంటే మన దగ్గర ఏ ఎమోషన్ ఉంటే దాన్ని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, గుచ్చుతూ ఉంటారు. ఎప్పుడైతే గుచ్చారో అది ఏమవుతుంది, మనకి
బరస్ట్ అయి పైకి వచ్చేస్తుంది. పైకి వచ్చేస్తే లోపల ఏమవుతున్నావు? ఎందుకంటే మురిగ్గుంటుంది. ఆ మురిగ్గుంటని క్లీన్ చేస్తే మురికి అంతా పోతుందా, లేకపోతే లోపల ఏమైనా మురికి దాగుంటుందా? డ్రైనేజీని క్లీన్ చేస్తే మురికి అంతా పోతుంది కదా. అలాగే మన లోపల ఉన్న కోపాలన్నిటినీ బయటకు తీస్తే లోపల ఏముంటుంది? కోపం ఉండదు, ప్రేమే ఉంటుంది. ఆ స్థితి తెచ్చేవాళ్ళే హంసమూర్తి సంప్రదాయ గురువులు అంటారు. రెండో గురువులు ఎవరు అంటే పరప్రకాశ్ సంప్రదాయ గురువులు. పరప్రకాశ్ సంప్రదాయ గురువులు అంటే ఏంటి అంటే, మీరు ఏదైనా పని చేయండి, కానీ వాళ్ళ పని ఏంటంటే మీ పక్కన ఉన్న వాళ్ళకి క్రెడిట్ ఇచ్చేస్తారట. అంటే మీరు ఇప్పుడు ఒక మంచి పని చేశారనుకో, మీకు ఎవరు సహాయం చేస్తారో వాళ్ళని మెచ్చుకుంటారు, మిమ్మల్ని మెచ్చుకోరు. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అదేమిటి పనంతా నేను చేస్తే వీడికి ఏమైనా కళ్ళు లేవా, నన్ను మెచ్చుకోకుండా వాళ్ళని మెచ్చుకుంటున్నాడు అనిపిస్తుంది. అప్పుడు మనకేమొస్తుంది? వాళ్ళ మీద కోపం వస్తుంది. ఆ కోపం రాకుండా ఎవరైతే ఇది ఎందుకు ఇలా జరుగుతోంది అని అర్థం చేసుకున్నారో వాళ్ళు దాని నుంచి ఏమవుతారు? నేర్చుకుంటారు. ఎప్పుడైతే నేర్చుకున్నామో పరప్రకాశము అంటే మనం పక్క వాళ్ళ నుంచి ప్రకాశించకుండా ఎవరి నుంచి ప్రకాశించడం మొదలు పెడతాం? ఎందుకంటే విమర్శ రూపిణి విద్యా వేదాది జగత్ ప్రసు. ఎప్పుడైతే ఆత్మవిమర్శ అన్నది మన లోపల వస్తుందో దాని నుంచి ఏమొస్తుందిట? విద్య అన్నది ప్రకాశం కింద. అంటే మన లోపల ఉన్న విద్య రావాలి అంటే మనకి ఎక్కువ ఏముండాలి? విమర్శలే ఉండాలి. అందరూ పొగిడితే ఏమవుతాం? ఎప్పుడైనా మన పొగిడే వాళ్ళందరూ మనకి శత్రువులే. ఎవరైతే తిడతారో వాళ్ళ నుంచే మనం ఏం చేస్తాం? నేర్చుకుంటాం. అదే పరప్రకాశ్ సంప్రదాయ గురువు అంటే. తర్వాత వాళ్ళు ఏంటంటే ఎందుకంటే మన తిట్టేవాళ్ళు మన మిత్రులు, మన పొగిడేవాళ్ళు ఎవరు? మన శత్రువులు. ఇక్కడికి వచ్చిన తర్వాత అది అర్థమవుతుందిట. మూడోది ఏమిటి అని అంటే పూర్ణ సంప్రదాయ గురువులు. వాళ్ళు ఎవరంటే ఇలాంటి గురువులు అంటే మన జీవితంలోకి వచ్చి మనలో ఉన్న ఏదైతే ఇమ్మెచ్యూరిటీ అంటే మనకు తెలివి తక్కువతనం ఉందో దాన్ని తెలివితనం అంటే జ్ఞానం కింద మార్చే వాళ్ళనే ఏమంటారు అంటే పూర్ణ సంప్రదాయ గురువులు అంటారు. మనలో ఉన్న ఇమ్మెచ్యూరిటీని మెచ్యూరిటీ వాళ్ళని పూర్ణ సంప్రదాయ వాళ్ళు ఎవరు అంటే మనకి గురువుల రూపంలో వస్తారు. ఇది అయిపోయిన తర్వాత ఇంకా నాలుగో వాళ్ళు ఎవరు అంటే నిత్య సంప్రదాయ గురువులు. వాళ్ళు ఎప్పుడు మన చుట్టూనే తిరుగుతూ ఉంటారట. తిరుగుతూ మన లోపల ఉన్న ఏంటి అంటే మన అస్తమానం ఏం చేస్తూ ఉంటారు? కించపరుస్తూనే ఉంటారట. ఈ కించపరిచిన ప్రతిసారి మనం ఏమనుకుంటాం? అయ్యో చూడు నన్ను ఎలా అంటున్నారో అని చెప్పి ఏడవడం కాదు. కించపరిచినప్పుడు ఏం చేయాలి అంటే అది కాదు అని మనం ఏం చేయాలట? నిరూపించాలి కదా. ఇప్పుడు ఒకళ్ళు వచ్చి నువ్వు ఇది అన్నారనుకోండి, అది నేను కాదు అన్నప్పుడు ఏం చేయాలి? నేను నిరూపించాలా, ఏడవాలా? అది తెలుసుకుంటాం నిత్య సంప్రదాయ గురువుల ద్వారా. తర్వాత ఉన్న వాళ్ళని కరుణ సంప్రదాయ గురువులు. అది ఎవరు వస్తారంటే మన లోపలే వస్తాడు. ఎప్పుడైతే మనలో ఉన్న అన్ని చెత్త గుణాలు పోయాయో మనకేమొస్తుంది? కరుణ అంటే అందరినీ ప్రేమించడం అన్నది వస్తుంది. ఇది ఏదైతే ఉందో ఇవన్నీ ఎవరు చేస్తారు అంటే గురువే. ఎందుకంటే గురువు పని ఏంటిట అంటే మనలో ఉన్న లోపాలని తీసేయడం. దీనికి లోపాలను తీసేయడం అంటే ఏంటి అంటే ఒక చిన్న కథ. అదేమిటిట అంటే మీరు ఎప్పుడైనా ఒక చిత్రలేఖన కళాకారుడు ఉన్నట్ట. ఆయన చాలా బాగా బొమ్మలు గీస్తూ ఉంటాడట. బొమ్మలు గీస్తూ ఉంటే వాళ్ళ గురువుగారు రోజు పొగుడుతూనే ఉండేవారట. ఒరే నువ్వు ఎంతో బాగా బొమ్మలు గీస్తున్నావు, నువ్వు ఈజీగా గీయడం కూడా నీకు వచ్చింది, ఎంత ఈజీగా ఇంత గొప్పగా నువ్వు గీయగలుగుతున్నావు అంటే నువ్వు ఇక్కడ ఉండొద్దు, ఆశ్రమంలో ప్రపంచంలోకి వెళ్ళాలి. ఎందుకు అంటే అందరికీ ఈ విద్య ఎంత ఈజీగా నేర్చుకోవచ్చు అన్నది నువ్వు నేర్పించగల సత్తా శక్తి నీ దగ్గర ఉన్నాయి అని చెప్పి బయటకు వెళ్ళమని చెప్తాడట. బయటకు వెళ్ళమనేసరికి అప్పటి వరకు గురువు చాటు శిష్యుడి కింద ఉన్నాడు. ఈ గురువు చాటు శిష్యుడి కింద ఉన్న ఇతను ఏం చేశాడు అంటే ఇప్పుడు భయం వేసిందిట. ఒక్కసారి ప్రపంచంలోకి వెళ్ళాలి అంటే ఎప్పుడైతే భయం వేసిందో ఆ భయం వేయగానే ఏం చెప్పాట గురువుగారు, నేను ఇక్కడ ఉంటే కొన్ని రోజులు పరీక్షించుకుంటాను నన్ను, నాకు ధైర్యం వచ్చిన రోజు నేను బయటకు వెళ్తాను అని చెప్పేసి ఆ పరీక్షలో ఫస్ట్ భాగంగా ఏం చేశాట అంటే ఒక 4 రోడ్ల కూడల్లో ఒక మంచి బొమ్మ గీసి పెట్టి ఇందులో ఏం తప్పులు ఉన్నాయో ఎంచండి అన్నట్ట. అనగానే ఏం చేశారట, కనిపించిన వాళ్ళు కనిపించినట్టు దాని మీద తప్పులు రాసేసి అది ఆ పేపర్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా బోల్డ్ అని పేపర్లు పెట్టి తప్పులు రాస్తూనే ఉన్నారట.
ఇన్ని తప్పులు రాశాయి. ఆ వాడికి ఇంకేమైందిట, లోపల నుంచి ఉక్రోషం వచ్చి ఏడుపు వచ్చేసిందిట. గురువుగారు ఇంత పొగిడారు, వీళ్ళందరూ ఇన్ని తప్పులు ఉన్నాయని రాశారు, నా బొమ్మ ఇంత చెత్తగా ఉందా అని చెప్పేసి ఏం చేయాలో తెలియక ఏడుస్తూనే ఉన్నట్ట. ఈ ఏడుస్తున్నవాడు కాస్త ఏమైంది అంటే, ఒక రోజున గురువు దగ్గరికి వెళ్ళి 2 రోజులు ఆ ఏడుపు ఆగిన తర్వాత, మీరు నన్ను మెచ్చుకున్నది అబద్ధం అని చెప్పండి, ఎందుకంటే గురువులకి తల్లిదండ్రులకి పిల్లలు ఏం చేసినా గొప్పే, అందుకని మీరు అబద్ధం చెప్పారు నాతోనూ, నేను మంచి కళాకారుణ్ణి అన్నారు, నేను తీరా చేసి అక్కడ పెడితే అందరితోనూ అవమానం పొందాను, నా బొమ్మలో అన్ని తప్పులు ఉన్నాయని నాకు తెలియదు అని చెప్పి చాలా గట్టిగా ఏడిస్తే, అప్పుడు గురువుగారు చెప్పారట, ఏమిటి అంటే, ఒరే బాబు, ఈరోజు మళ్ళీ నువ్వు బొమ్మకి ఇన్నిసార్లు నా మాట విన్నావు కదా, ఈ ఒక్కసారి నా మాట విను, నువ్వు బొమ్మకి గీసి ఏం చేస్తావంటే, ముందు ఎక్కడ పెట్టావో అక్కడే పెట్టు, కానీ ఇందులో తప్పులు ఎంచండి అని పెట్టకరా, లోపాలు సరిదిద్దండి అని పెట్టు అని చెప్పారట. ఎప్పుడైతే లోపాలు సరిదిద్దండి అని పెట్టాడో ఆ బొమ్మ గీసి ఒక ఇంకు ముక్క కూడా పడలేటండి ఆ పేపర్ మీద. పడకపోతే అప్పుడు గురువు చెప్పారట, ఏమిటి అంటే, నీకు ముగ్గురురా నీ లైఫ్లో, ఏమిటి అంటే తల్లి తండ్రి గురువు, వీళ్ళు ముగ్గురు మాత్రం ఈ ట్రయాంగిల్లోనే ఎప్పుడు ఉంటాం మనం చూస్తే. ఈ ట్రయాంగిల్ మధ్యలో నుంచున్నంతసేపు మనం ఏమిటి, చాలా రక్షణ అన్నమాట. బయటకు వచ్చేసినప్పుడు ఏమవుతుందిట, ఆ రక్షణ కాస్త, ఎందుకంటే బయటికి ఎప్పుడు వస్తామంటే అహంకారం వచ్చినప్పుడే. అప్పటి వరకు తల్లి తండ్రిని గురువుని మనం ఏం చేయలేము, వదలలేము. అక్కడ గురువు ఏం నేర్పించాడు అంటే, లోపాలంటే ఒక్కళ్ళు కూడా పెట్టలేట, తప్పు అంటే మాత్రం బోల్డ్ మంది. అంటే ఈ సృష్టి అంతా మన వైపు తప్పు చూపించినా సరే, మనలో లోపాలను సరిదిద్దేది మాత్రం ముగ్గురు. ఒకటేంటంటే తల్లి, 2 తండ్రి, 3 గురువు. వీళ్ళు ముగ్గురు ఎప్పుడైతే, అప్పుడు గురువు ఏం చేశాట, లోపాలు చూసావరా, ఎవరు లోపాలు తెచ్చలేదు. అంటే ఏంటి అంటే, ఆ పేపర్లో ఉన్నది ఏది అన్నది వాళ్ళకి అవసరం లేదు. తప్పు అనగానే ఏం చేశారు, ఇష్టమైనట్టు రాసుకుంటూ వెళ్ళిపోయారు. ప్రపంచం అంటే అలాగే ఉంటుంది. కానీ సాధన చేసినప్పుడు ఏమర్థమవుతుంది అంటే, మనకి తెలియకుండానే మన గురువు మన లోపలున్న లోపాలని సరిదిద్దుతారు. ఎప్పుడైతే సరిదిద్దారో చాలా సమస్యలకి పరిష్కారం ఎక్కడుంటుంది, మన లోపలే ఉంది. ఎందుకంటే మనమేమనుకుంటున్నాం, వీళ్ళతో మాట్లాడితే సమస్యకి పరిష్కారం అస్సలు దొరకదు. ప్రతి సమస్యకి పరిష్కారం ఎక్కడుంది అంటే మన లోపలే ఉంది. అదేదైతే ఉందో దాన్ని తెలుసుకోవడమే సాధన. ఆ సాధన శోధించడానికి ఇక్కడ వచ్చిన అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వీళ్ళకి కృతజ్ఞతలు.